హలో హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ వ్యూ ఇది మా పెరటి పక్కది. ఈరోజు అయితే దొండకాయలు ఫ్రై చేయబోతున్నాము. శ్రావణ మాసం మండే కదా, దొండకాయలు ఫ్రై అది కూడా వితౌట్ ఆనియన్లోనే చేస్తాము. ఎలా చేస్తామేటో చూపిస్తాను రండి. ముందైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి కట్ చేసేయాలండి. మేమైతే కట్ చేస్తున్నాము దొండకాయల్ని. దొండకాయలు అయితే మొత్తం కట్ చేసామండి. ఇటు పక్కన పెట్టేయాలి. ఇటు పక్క మేము కడాయి పెట్టాము. నేనైతే ముందుగానే జీలకర్ర వేసానండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయినాక ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసేసి ఫ్రై చేస్తాను. ఎండుమిర్చి వేగినాక మనది దొండకాయలు కట్ చేసి ఉంచినాం కదా, అది వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసినాను, వీడియో లేదండి. దొండకాయలు బాగానే ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయినాక సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి బాగానే కలపాలి. నేనైతే సాల్ట్ వేసి బాగానే కలుపుతున్నానండి. లేదంతా అంటుకుంటాయి కాబట్టి బాగానే ఫ్రై చేస్తున్నాను. కొంచెము మీరు కూడా ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ ఒకటి, లైక్ ఒకటి చేయండి. దొండకాయలు అయితే బాగానే వేగుతున్నాయి. మీరు చూద్దాం మూత పెడతాలంటే మూత పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మూత పెట్టలేదండి. కొంచెం ఫ్రై చేస్తూనే ఉంటున్నాను, ఎందుకంటే అంటేస్తున్నాయి కాబట్టి ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ తక్కువ ఉన్నది కాబట్టి నేను ఆయిల్ కూడా కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు దొండకాయలు అయితే సగం ఫ్రై అయిపోయినాయండి. కొంచెం పసుపు వేస్తాను, చిల్లీ పౌడర్ వేస్తాను, కొంచెం జీరా పౌడర్ వేస్తానండి. ఏం గురించి ఈరోజు మండే కదా, ఉల్లిపాయలు మేము తినమనేసి కొంచెం ఎక్కువ నేను మసాలా ధనియాల పౌడర్ వేయనండి, ఇంతకే వేస్తాను. సింపుల్గానండి, జీరా పౌడర్ వేసి అయిపోయిందండి. కొంచెం ఫ్రై చేసేయండి, అయిపోయింది కూర. బాయ్.